రైట్. మీకు మొదటగా మీ క్యాండిడేట్స్ అనౌన్స్‌మెంట్ కంటే ముందే ఇక్కడ వైసీపీ ఒక అభ్యర్థిని ప్రకటించింది. మళ్ళీ అనూహ్యంగా ఆ అభ్యర్థిని కూడా మార్చింది. ఆ అభ్యర్థి మళ్ళీ మీ మల్లెల రాజేష్ నాయుడు మళ్ళీ మీ పార్టీలోకొచ్చారు. ఎందుకని? ఏం జరిగింది ఇక్కడ? అంటే వాళ్ళ సర్వేలు, వాళ్ళ ఐపాక్ టీములు చాలా గ్యాప్ ఉంది. వాళ్ళ అవినీతి కావచ్చు, వాళ్ళ అరాచకం కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, అందుబాటులో లేకపోవడం కావచ్చు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తే ప్రజల్లో ఉండదు. ప్రజల్లో ఉండి సోషల్ మీడియాలో ఉండాలి, మీడియాలో ఉండాలి. కానీ ప్రజల్లో లేకుండా ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పెడితే అది తాత్కాలికంగా ఉంటుంది తప్ప లాంగ్ రన్లో అది వర్తించదు. అదే ఇక్కడ ఈ అవినీతి మంత్రికి కూడా అదే వర్తించింది. అందుకని 6 నెలల ముందే జగన్ నువ్వు ఇక్కడ చెల్లవన్నారు. ఆమె ఒక్కటే కాదు, జగన్కు కూడా ఉంది. ఆ చేసిన పాపాలు అవినీతిలో జగన్మోహన్ రెడ్డి కూడా భాగముంది కాబట్టి ఇద్దరు మార్చుకుందాం అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. తర్వాత మల్లెల రాజేష్ నాయుడు గారికి ఇచ్చారు. రాజేష్ నాయుడిని మోసం చేశారు, డబ్బులు కూడా తీసుకోండి, టికెట్ కూడా డబ్బులు తీసుకుందని ఆయనే మరి ఓపెన్గా చెప్పాడు. మాకైతే తెలియదు, స్పష్టంగా చెప్పాడు, నా దగ్గర ఇంత డబ్బులు తీసుకుంది, నాకు టికెట్ ఇచ్చారు అని. ఇచ్చిన మరి టికెట్ మళ్ళీ మార్చేశారు. మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చారు. ఎవరిని తీసుకొచ్చారు? అక్కడ ఆమెకు ఉపయోగపడేటువంటి ఒక క్యాండిడేట్ని ఇక్కడ తీసుకొచ్చారు. వారికి హద్దులు తెలియవు, చిలకలూరుపేట హద్దులు, ఊర్లలో మనుషులు ఎవ్వరూ తెలియదు. వారు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఆ విడుదల రజని అవినీతి జరిపేటువంటి దాంట్లో భాగస్వాములైన దొంగల టీం మళ్ళీ తిరుగుతూ ఉంది. ఆ దొంగల ముఠా ఈరోజు సంచరిస్తూ ఉంది. ఇప్పుడే వచ్చినటువంటి అభ్యర్థికి ప్రజలు భయభ్రాంతకు గురి కాబడుతూ ఉన్నారు. వాళ్లే 10,000 ఇస్తారు, వాళ్లే మళ్ళీ ఆ 10,000 ఇచ్చిన వాడి మీద కేసు పెడతారు, మళ్ళీ వాడి దగ్గరే 1,00,000 వసూలు చేస్తారు, నేను వదిలిపెట్టించాను మళ్ళీ గొప్పలు చెప్తారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. చిలకలూరుపేట ప్రజలు తెలుసుకున్నారు. ఈ కుయుక్తులు, ఈ దొంగ పనులు, ఈ దొంగల ముఠా చేసేటువంటి దొంగ పనులన్నీ కూడా చిలకలూరుపేట ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ఏకపక్ష ఎన్నికలు చిలకలూరుపేటలో జరగబోతూ ఉన్నాయి.